నమస్తే చల్సాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం. ఏంటి సమాచారం అండి? ఎస్ సార్, ఈరోజు శాసన మండలిలో వాలంటీర్స్ మీద ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయింది. ఏదైతే వాలంటీర్స్ ని 2023 నుంచి రెన్యువల్ అనేది చేయలేదు అంటున్నారు. చెయ్యకపోతే టీడీపీ వాళ్ళు మీ మేనిఫెస్టోలో హామీలు ఎలా పెట్టారు? ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే రెన్యువల్ చేయకపోతే మీరు చేయడానికి ఎంతసేపు పడుతుంది అనేది ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదే వాలంటీర్స్ మీద. అసలు వరుడు వాలంటీర్ కాదు, వరుదు వరుదు కళ్యాణ్ గారు. వరుడు కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. లోకేష్ గారు దానికి సమాధానం ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? నేను చూడలేదండి. ఓకే. విన్నాను, దాంట్లో సంక్షిప్తంగా వచ్చింది విన్నాను. కానీ దాని ముందు అసలు ఏమైందండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మా ఎమ్మెల్యే గారు ఇంటికి పూతరేకులు ఎన్నియా సార్? పూతరేకులు పింఛనాడ పూతరేకులు పంపించారా? నిమ్మల రామానాయుడు గారు, గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు 5,000 నుంచి 10,000 చేస్తాం, ఏ ఒక్కరిని తీయం, మీరు 10,000 చేసిన తర్వాత మా ఇంటికి పూతరేకులు పట్టండి అన్నారు. మొన్న వాలంటీర్స్ వారి దగ్గరికి పూతరేకులు కూడా పంపించారు. మరి వారు ఎలా ఉన్నాయండి? మీ దగ్గరికి వచ్చి ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంది? నేతి పూతరేకులు చాలా బాగుంటాయి. అలాగే 15,000, 15,000, 18,000, 18,000, 18,000 అన్నారు కదా. ఆయన పక్కన పెట్టండి. గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు మాట మీద మాట కోసం ప్రాణం ఏదైనా పర్వాలేదు, కానీ మాట మాత్రం తప్పరండి. మాట మార్చే విధానం కూడా కళ్యాణ్ బాబు లేదని చెప్పి చాలా మంది చెప్తారు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆ మొదటిసారి అందే మాట మాత్రం మార్చరండి. ఆయన నిమిషానికి ఒక మాట, గంటకో మాట, పార్టీ అనే పద్ధతి కాదని చాలా మంది అయిపోయారు. ఆయన ఏమన్నారు? అమ్మా, నేను మాట మార్చే వ్యక్తిని కాదు, 5,000 నుంచి 10,000 ఇస్తాను, మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటా ఉన్నారు కదా. మరి ఏమైందండి? నేను రాంగ్ నంబర్ చేశాను, నన్ను కాదు, వారిని అడగాలి మీరు. డెఫినెట్ గా వారిని అడగాలి. మీరు అది చేయకపోయినా చేయనంటే బాధలేదు, అసలు వ్యవస్థ అవసరం లేదంటే పర్వాలేదు, కానీ చేయటం ఏంటంటే మంచి పద్ధతి కాదు. సార్, ఇక్కడ వాలంటీర్ ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెన్యువల్ చేయలేదని ఇప్పుడు టీడీపీ క్వశ్చన్ చేయడం జరిగింది. సో వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రెన్యువల్ చేయకపోతే మీరు చేయడానికి ఎంతసేపు పడుతుంది అన్నట్టు ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. 2023 నుంచి 24 దాకా 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్ టైంలో కూడా వీళ్ళు ఎందుకు రెన్యువల్ చేయలేని పరిస్థితి అని చాలా మంది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి వాళ్ళు ఎవరో తక్కువ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ విజయసాయి రెడ్డి గారు ఉండగా మొత్తం వాలంటీర్ల శాస్త్రంలో 90% మనాళ్ళే పెట్టేసుకున్నాను కూడా చెప్పడం జరిగింది. అవును, అది వాస్తవం. సిగ్గు ఏం మాత్రం పడలేదు. వాళ్ళు రాజకీయంగా వాడుకుంటాను, ఒకరి మీద ఒకళ్ళు రాజకీయంగా వాడుకుంటాను చూస్తున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. రాజకీయంగా వాడుకుంటానికి ఎవరో తక్కువ కాదు. వాలంటీర్లు ఆడుకుంటాను ఎందుకని? వాళ్ళు రాజీనామా చేసేయమన్నారు. వాళ్ళకేం వస్తుందండి? నేను దాకా హక్కుగా వారు ఇచ్చిన మన బయట తిరిగిన మాట్లాడిన దాన్ని నేను మాట్లాడాను తప్ప వాళ్ళకేం హక్కు ఉందండి చెప్పండి? వాళ్ళు రాజీనామా చేసేమన్నారు. మొత్తం 1,00,000 మంది ఎంతమంది రాజీనామా చేయించారు కదా. రాజీనామా చేయిస్తే మేము వచ్చినప్పుడు ఎక్కువ ఇస్తాం, లేదంటే మా పని చేయండి అని. ఎందుకంటే దీంట్లో ఉండి పని చేయకూడదు కాబట్టి రాజీనామా చేయించారు. మరి వాళ్ళేమంటారు? 23లో రెన్యువల్ చేయించలేదంటే ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారండి. వీళ్ళిద్దరికి బాస్ ఎవరు? ముగ్గురికి. ఇందులో కళ్యాణ్ బాబు గారు అంత ఇంపార్టెంట్. ఆయన మాట నుంచి వెనక్కి వెళ్ళరు. మనం చెప్తున్నారు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆయన ఏ రోజున మాట మార్చారు అనేది చాలా మంది అడుగుతున్నారు. ఒక సిద్ధాంతం, ఒక చేగువేర సిద్ధాంతం బట్టి నిలబడిపోయారు. ఆయనే న్యాయం చేయాలి దీంట్లో. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు. అందుకని దాని మీద సిగేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. సార్, ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద చాలా మంది చాలా రకాలుగా మాటలు చెప్పడం జరిగింది. సో దగ్గర గవర్నమెంట్ ఫామ్ అయ్యి దగ్గర 9 నెలల్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వాలంటీర్ సంబంధించింది మీకు ఒక బెటర్ ఏదైతే స్కిల్స్ నేర్పించి మీరు పర్ మంత్ 15,000 సంపాదించే ఆ మార్గం నేను చూపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 9 మంత్స్ అవుతున్నప్పటికీ వాలంటీర్స్ మీద సరిగ్గా ఎటువంటి ఒక మాట కూడా బయట ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ ని పక్కన పెట్టే యోచనలో కనిపిస్తుంది, లేకపోతే పక్కన పెట్టేశారు అనుకున్నాం కంప్లీట్ గా? మీరు నెంబరు 985 అంటే మీరు నాకు కాదు ఫోన్ చేసింది, చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడలేదు. ఆ నెంబర్ ఇద్దాం అనుకున్నా కానీ నలుగురు లేవటం బాగుంటుందని ఆగానండి. మీరు సబ్జెక్ట్ రాంగ్ నెంబర్ డైల్ చేశారు ఇక్కడ నాకు.
ఓకే. మీరు కరెక్ట్ నెంబర్ అయితే వారిని అడిగి వారిని అడగాల్సిన ప్రశ్న. గవర్నీలు వారు సమాధానం చెప్పగలుగుతారు. ఓకే. నేనేం హామీలు ఇవ్వలేదు. మీరు నార్మల్ గా ఒక కామన్ మ్యాన్ గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది సార్. అంటే కొన్ని లక్షల మంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు కదా, అది కూడా వన్ ఆఫ్ ది జాబ్ హోల్డర్సే. ఏ పార్టీ అవునండి. వర్గమైనా కానీ, సో ఇప్పుడు వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం కదా, నా కళ్ళ ముందే నేనే కొంతమందిని చూస్తున్నాను. సో నెలకి 5,000 అని వచ్చి అది కూడా రావట్లేదని ఒక చిన్న క్వశ్చన్ రేజ్. నెలకు 10,000 కదండి, 10,000 ఇస్తాన్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. కళ్యాణ్ బాబు గారు ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. నిమ్మల రామారెడ్డి గారు అయితే టామ్ 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 పూతరేకులతో సహా మా పూతరేకులు ఇంటికి తీసుకున్న పూతరేకులన్నీ తయారు చేసి పెట్టుకున్నారు వీళ్ళు. పాపం అది అంతా ఎక్స్పోర్ట్ అయ్యే పూతరేకులు అన్ని చక్కగా ఉంటాయండి. పూతరేకులు మా దగ్గర ఆ కుండ మీద వేసి చక్కగా తీసి నేతి పూత రాసి దాంట్లోంచి ఇప్పుడు కొత్త కొత్త పూతరేకులు కూడా ఉన్నాయి. ఏది మన ఇవి కూడా వేస్తాను, నట్స్ పూతరేకులు ఇవన్నీ కూడా వేస్తున్నారు. అయ్యా మరి ఆ పూతరేకుల సంగతి మాట్లాడుకుందామా? నేను వ్యంగ్యంగానే మాట్లాడుతున్నాను కానీ ఆ హక్కుల కోసం, ఇవాళ ఆశా వర్కర్స్ కోసం మేము అక్కడ ఉద్యమించినప్పుడు ఎంత దుర్మార్గంగా ఇవాళ క్రితం ప్రభుత్వం ఎంత దుర్మార్గం వ్యవహరించిందండి మా మీద కానీ ఆశా వర్కర్స్ మీద. అవును ఇవాళ కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చూస్తున్నారు, ఎంతవరకు చూస్తారో తెలియదు. సార్, ఏ ప్రభుత్వం అయినా కానీ ఇంతే కదా సార్, ఆశా వర్కర్స్ మీద కానీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లేదండి, ఒక్కోసారి లేదండి, ఒక్కొక్కసారి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళు కాదు, కొందరి మీద చాలా దయ చూపించారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీరు చూశారు, 200 నుంచి 1000 రూపాయలు చేసి 2,000 రూపాయలు పెన్షన్ చేశారు. సరే 3,000, 4,000, 5,000, 10,000 ఇవన్నీ ఓకే, మినిమం ఆధారం కల్పించారు. షుడ్ అప్రిషియేట్. మంచిని మంచి, చెడుని చెడుని చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందండి. మనం ఎందుకంటే స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్న వెన్నుముక్క నిటారుగా ఉండే మనుషులు మనం. ఆ పార్టీ పంచిన ఈ పార్టీ పంచిన చేసేసి ఎంగిలి మెతుకులు ఒక బ్యాచ్ వేరే ఉంటుంది. వీఆర్ నాట్ లైక్ దట్. నెంబర్ ఆఫ్ పీపుల్, వీఆర్ నో బడీ ఇస్ లైక్ దట్. అవును. లెట్ us wait and see. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు. ధన్యవాదాలు.